మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. ఈ రోజు రీసౌండ్ వస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు నేను 2011లో వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం నుండి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేశాను. దాదాపుగా 12 సంవత్సరాల నుండి వైఎస్ఆర్ పార్టీలో ఒక క్రియాశీలక పాత్ర పోషించాను. పార్టీ పెట్టగానే ఉమ్మడి కృష్ణా జిల్లాకి అధ్యక్షుడిగా పనిచేశాను. అలానే రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే ఆ కుటుంబానికి నేను ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి కాకపోతే నేను విప్పుగా పనిచేశాం. అటువంటి ఒక ముఖ్యమంత్రి నాకు కిరణ్ కుమార్ రెడ్డి నాకు బెంచ్మేట్ అయినా కూడా ఆ ముఖ్యమంత్రిని వదిలివేసి వెంటనే కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి 2011 వైఎస్ఆర్ పార్టీ చేరడం జరిగింది. మరి అప్పటి నుండి అనేక రకాలుగా ఆయన ఓదార్పు యాత్ర గారు పాదయాత్ర చేసినప్పుడు కానీ, విజయమ్మ గారు రాష్ట్రం అంతా తిరిగినప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు మరి 18 మాసాల పాటు చెంచర్గూడలో ఉన్నప్పటికీ నేను పార్టీకి అంకిత భావంతో పనిచేశాను. పార్టీ కోసం కృషి చేశాను. అటువంటి పరిస్థితుల్లో కూడా అధికారం వచ్చినా కూడా మరి ఎటువంటి గుర్తింపు లేకుండా పోయింది. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు గొప్ప అని చందంగా ఉంది. ఆత్మాభిమానాన్ని ఎవరు కూడా చంపుకోలేరు. అలానే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా విశ్వసనీయత అంటారు. అటువంటి విశ్వసనీయత అనేది ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో నాకు కనిపించలా. అలానే నేను విన్నాను, నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా అటువంటి లక్ష్యాలు కూడా నాకు ఎక్కడ కనిపించలా. ఏదైనా చెబుదామని ఆ కోటరీ అంటే ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎప్పుడు లేరు. ఆ కోటరీ పార్టీ పెట్టిన కొత్తలు కూడా లేరు. ఓదార్పు యాత్ర జరిగేటప్పుడు కూడా ఆ కోటరీ అడ్డుకున్నారు. అటువంటి ఆ కోటరీ ఇప్పుడు చుట్టూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మరి పరిస్థితులను తెలుసుకొని ఇంకా ఆ పార్టీలో మనం మనుగడ లేదని చెప్పి ఆ పార్టీలో ఉంటే ఎవరికి ఎటువంటి మనం ప్రజలకి జవాబుదారిగా ఉండలేము. కాబట్టి ఆ పార్టీ రాజీనామా చేస్తాం. ఎప్పుడు కూడా మాకు సమయం దొరికేది కాదు. అటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. అనేక రకాల సమస్యలు ఉంటాయి. అధికారంలో రాకముందు మేము ఆ పని చేస్తాం, ఈ పని చేస్తాం అని చెప్పి ప్రజలకు హామీలు ఇస్తాం. అటువంటి హామీలన్నీ కూడా గాల్లో కలిసిపోయినాయి. ఈరోజు నా పక్కనే ఉన్న మున్సిపల్ కౌన్సిలర్స్ జగ్గేపేట మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ని అనేక సార్లు తీసుకెళ్లాలని, ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లాలని చెప్పి ఒక ఫోటో దించాలని చెప్పి అనుకుంటే దాదాపు 2 సంవత్సరాల పాటు ప్రయత్నం చేసినా కూడా వీలు పడలా. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి. ఆయన ఎప్పుడు కూడా ఆయన పార్టీ అధికారంలో రాకముందు ఆయన కోసం పనిచేసిన వాళ్ళు ఎవరిని కూడా ఆయన ఓదార్పు యాత్రలో లేనప్పుడు పార్టీ ఇవాళ చుట్టూ ఉన్న కోటరీ భజన పరులు ఆ రోజు ఎవరు లేరు. ఇవాళ అధికారంలో రాగానే భజన పరులు చెప్పినట్టుగా ఆ కోటరీ చెప్పినట్టుగా విని పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని పూర్తిగా విస్మరించారు. అలానే ముఖ్యమైన ప్రజా సమస్యలు అనేకం ఉన్నాయి. ఏ సమస్యల గురించి కూడా ఆయన ఎక్కడ కూడా శాసనసభ్యులు చెప్పే విషయాల గురించి కూడా ఇప్పుడు వినేవారు కాదు. అలానే అసెంబ్లీలో
అసెంబ్లీ సమావేశాలప్పుడు శాసనసభ్యులు అనేక మంది రిప్రజెంటేషన్ తీసుకొస్తారు, వినతి పత్రాలు. అవి నేరుగా ముఖ్యమంత్రి గారికి ఇచ్చి వారితో ఎండార్స్మెంట్ చేయించుకోవాలన్నా కూడా నేను ఎప్పుడు కూడా పెన్ను తీసి ఎండార్స్మెంట్ రాసే పరిస్థితి ఎక్కడ లేదు. అదే రాజశేఖర రెడ్డి గారు వెంటనే పెన్ను తీసి ఆ రిప్రజెంటేషన్ మీద, ఎమ్మెల్యే ఇచ్చే రిప్రజెంటేషన్ మీద వెంటనే ఎండార్స్మెంట్ ఇచ్చి దానికి ఒక అర్థం కల్పించేవాళ్ళు. ఇవాళ ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల పాటు వారితో పనిచేసినప్పుడు కూడా మాకు ఎక్కడ కూడా సంతృప్తి కలిగించలా. అయినప్పుడు కూడా మేము పార్టీకి అంకితభావంతో పనిచేసాం. ఇవాళ పార్టీ అధికారం లేదు, ప్రతిపక్షంలో ఉన్నాం. గత 100 రోజుల నుంచి కూడా చూస్తా ఉన్నాం. ఇంకా ఎక్కడ ఎవరికి పూర్తిగా ఆయన మనిషి అందుబాటులో ఉండలేదు. ఉంటే ఉండక్కర్లా, వెంటనే ఉండక్కర్లా. కొంతకాలం ఎవరైనా అధికారం లేనప్పుడు 6 మాసాల పాటు ఉండకపోవడం తప్పేం కాదు, దాన్ని మేము తప్పట్లా. ఏమైనప్పుడు కూడా ఆయన యొక్క మానసిక పరిస్థితి కానీ, ఆయన యొక్క ఉద్దేశం కానీ వేరే రకంగా ఉంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మేము జీర్ణించుకునే పరిస్థితి. పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని, పార్టీ కోసం నమ్ముకున్న వాళ్ళని ఎక్కడికి కూడా దగ్గరలో రానిపోవటం, ఎవరైతే ఆ పొగిడే వాళ్ళు, ఎదుటి వాళ్ళని తిట్టేవాళ్ళు, ఎదుట రాజకీయ నాయకుల్ని అసభ్యకరంగా తిట్టేవాళ్ళు ఎప్పుడు ఆయనకి కావాలి. సౌమ్యంగా ఉండేవాళ్ళు, ప్రజల కోసం తిరిగేవాళ్ళు, పార్టీ కోసం కష్టపడేవాళ్ళు ఎప్పుడు కూడా ఆయన దగ్గర రానివ్వట్లా. ఇవన్నీ చూసాం. కాబట్టి మరి ఇవాళ ఆ పార్టీకి రాజీనామా చేసి ఆత్మాభిమానాన్ని కాపాడటం కోసం, విశ్వసనీయత అనేది రాజశేఖర రెడ్డి గారు అనేవాళ్ళు, అటువంటి విశ్వసనీయత అనేది వారిలో లేదు. కాబట్టి మరి ఇవాళ ప్రశ్నిస్తాను అనే ఒక వ్యక్తి ముందుకొచ్చి నేను ప్రశ్నిస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి ప్రజల మనసుల్లో ఆయన బాగా ఉన్నారు, ప్రజా సమస్యల కోసం పోరాడుతూ ఉన్నారు. ఇటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పి అనుకుంటూ మరి ఇవాళ వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తూ రేపు 22వ తారీఖు సాయంత్రం 4 గంటలకి మరి నేను వెళ్ళి అక్కడ జాయిన్ అవుతున్నాను. ఆ తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది ప్రజా నాయకులు, అలానే ఎంపీపీలు కానీ, జడ్పీటీసీ కానీ వాళ్ళందరూ కూడా కొంతమంది కౌన్సిలర్స్, అందుబాటులో ఉన్న కౌన్సిలర్స్ కొంతమందిని, అంటే అక్కడ ప్లేస్ తక్కువగా ఉంది కాబట్టి కొంతమందిని తీసుకెళ్ళి వేయించిన తర్వాత 2వ దఫా మళ్ళీ ఒకసారి స్థానికంగా జగ్గైపేటలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పార్టీలో చేర్చే కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.